వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును కలుగచేసేదను. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట, నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. నిజంగానే ఇశ్రాయేలీలు ఆ దినాలలో పేరు పోగొట్టుకున్నారు, ఖ్యాతి పోగొట్టుకున్నారు. ఇశ్రాయేలుకు ఉండే గౌరవం, మర్యాద ఆ దినాల్లో వృధా అయిపోయింది. కారణము, వారు అవిధేయులైపోయారు. వారు విగ్రహాలను పూజిస్తూ వచ్చారు. శత్రువులు వారిని పట్టుకొని చుట్టుముట్టేశారు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో నిత్య అవమానముతో, ఘోర ఓటమితో తలదించుకొని జీవిస్తున్న వారి జీవితాల్లో ప్రవక్త అయిన జఫన్యా ద్వారా దేవుడు మరలా వారిని ప్రోత్సాహపరుస్తూ ఈ మాట చెప్తున్నాడు. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును కలుగు చేస్తాను అంటూ ఈ వచనములో ఆ కాలమున అంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. అంటే నీకు ఒక కాలం ఉంది. ఇప్పుడు నువ్వు దుఃఖించే కాలం, రేపు సంతోషించే కాలం వస్తుంది. ఇప్పుడు నువ్వు అవమానపడే కాలం, రేపు ఘనత వచ్చే కాలం ఉంటుంది. ఇప్పుడు నువ్వు అనారోగ్యంతో ఉండే కాలంతో ఉన్నావేమో, రేపు ఆరోగ్యమైన కాలం దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు బలహీనత అనే కాలంలో ఉన్నావు, ఒక బలమైన కాలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకంటూ ఒక కాలము వస్తుంది. నీ కాలం అంటూ ఒకటి ఉంది. ఆ కాలంలో నువ్వే గొప్పవాడు అవుతావు. నీదే పైచేయి అవుతుంది. ఇప్పుడు ఎవరు నిన్ను బాధ పెడుతున్నారో, నిందిస్తున్నారో, అనగద్రొక్కుతున్నారో, అవమానపరుస్తున్నారో, ఇబ్బంది పడి బంధిస్తూ ఉన్నారేమో, ఇలాంటి పరిస్థితి నుంచి విడుదలవ్వబోయే కాలం ఒకటి ఉంది. అప్పుడు నీకొచ్చే ఖ్యాతి, ఆ పేరు ఎంత గొప్పదో చెప్పడానికి వీల్లేదు. ఇది మనుషులు చెప్పింది, ప్రవక్త చెప్పింది కాదు, కానీ దేవాది దేవుడే ఈ మాట చెప్తున్నాడు. ఆ కాలమున అంటున్నాడు. బైబిల్లో కూడా ఎంతోమంది జీవితాలు మనం చూస్తే దిక్కుతోచని స్థితిలో, ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఒంటరిగా ఉండి నష్టపోయిన వారు చాలామంది మరలా ఒక కాలం వచ్చినప్పుడు ఎంత గొప్పగా హెచ్చింపబడ్డారో. నువ్వు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నావా? దేవుని హస్తము నీకు తోడుగా ఉంది. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నిన్ను సమకూరుస్తాడు. నిన్ను వేధిస్తున్న సమస్యలు, అప్పుల బాధలు, అనారోగ్యాలు, మానసిక ఒత్తిడి అనే చెర, ఇవన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. విడిపించబట్టమే కాదు, ఆ కార్యాన్ని అందరూ కన్నులారా చూచేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుడు నీకు ఇవ్వబోయే కీర్తి, ఘనత ముందు ఇప్పుడుండే నిందలు, ఇప్పుడుండే అవమానాలు, చెడ్డ పేర్లు, ఇవన్నీ ఎవరికి గుర్తురావు. అందుకని బైబిల్ గ్రంథంలో మనం కొంతమంది జీవితాలు చూస్తే అవమానపరచబడి వారు గొప్ప స్థితిలోకి వెళ్ళారు, వారు ఖ్యాతిని పొందుతూ వచ్చారు. ఈరోజు దేవుడు నీకు కూడా ఖ్యాతినిస్తాడు. కంగారు పడకు, నీకు ఖ్యాతి కలుగుతుంది. బైబిల్లో మనం చూస్తే మొట్టమొదటిగా యోసేపు జీవితంలో దేవుడు తీసుకొచ్చిన ఖ్యాతి ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే, యోసేపు తల మీదికి వచ్చును అంటూ తన సహోదరుల్లో ప్రఖ్యాతి నొందిన వాణి అని అంటున్నాడు. నిజమే ప్రియులారా, మొట్టమొదటిగా యోసేపుకు దేవుడు ఖ్యాతినిచ్చాడు. యోసేపును అన్నలు ఎంత అవమానపరిచారో, ఎంత బాధ పెట్టారో, ఎంత దూషించారో, హింసించారో, అమ్మివేశారో మనకు తెలుసు.
ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో కూడా ఇప్పుడు నిన్ను బాగా వేధిస్తున్నారేమో, నిన్ను బాగా అవమానపరుస్తున్నారేమో, కుటుంబంలో అందరికంటే నువ్వు తక్కువగా చూడబడుతున్నావంటే నువ్వు సంతోషించు. రేపటి దినాన నీ కుటుంబంలో నుంచి దేవుడు ఎన్నుకొని ఏర్పరిచి గొప్ప చేయబోయేది నిన్ను మాత్రమే. ఈరోజు నీ అవమానాలు, ఓటములన్నీ కూడా రేపటి దినాన ప్లస్ అవుతాయి, నీకు అవి రివర్స్ అవుతాయి. ఇది మొట్టమొదటిగా చూస్తున్నాము. ఖ్యాతి కలిగిన యోసేపును చూస్తున్నాము. రెండవదిగా చూస్తే రూతు గ్రంథం 4:12 ఎఫ్రాతాలో నీవు క్షమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ బోయజు ఖ్యాతి నొందినవాడుగా మనకు కనబడుతున్నాడు. బోయజు కూడా చూస్తే వివాహం లేనివాడుగా, కుటుంబం లేనివాడుగా ఉంటున్నాడు. పొలం ఉంది, ఆస్తి ఉంది, పేరుంది, కానీ ఒక కుటుంబం కూడా లేనివాడుగా ఉంటున్నా అలాంటి బోయజును దేవుడు ఎంత ఖ్యాతిగా చేశాడు. రూతుని వివాహం చేసుకుంట ద్వారా ఎలాంటి గొప్ప సంతానము, ఎలాంటి గొప్ప ఖ్యాతి, పేరు బోయజుకు వచ్చిందో మనకు తెలుసు. ఇది నన్ను కూడా నువ్వు బాధపడుతూ దిగులు పడుతున్నావేమో, ఇబ్బంది పడుతున్నావేమో, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు. నీ వివాహం ఆయన చేస్తాడు. నీ కొరకంటూ ఒక రూతు ఆల్రెడీ సిద్ధపరచబడి ఉంది. అలాగే ప్రియ సహోదరి, నువ్వు కూడా వివాహం కొరకు ఏర్పరచబడుతూ నువ్వు ఇంకా వివాహం కాలేదనుకుంటున్నావేమో, నీకంటూ ఏర్పరచబడిన బోయజు సిద్ధంగానే ఉన్నాడు. దేవుడు నీకు ఖ్యాతిని కలుగజేసే దినము త్వరలోనే రాబోతుంది. ఇది రెండవదిగా చూస్తున్నాము. మూడవదిగా మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, నీకు జనులగుటకై వారిని విమోచించినట్లు నీకు ఖ్యాతి కలిగినట్లు అంటూ ఇక్కడ దావీదు మనం చూసినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో మరి దేవునికి ఖ్యాతిని తీసుకొస్తున్నాడో, దేవుడు కూడా దావీదుకి ఎంతో ఖ్యాతిని తీసుకొచ్చాడు. ఎంతో గొప్ప పేరును దావీదుకు తీసుకొచ్చాడు. నిజమే, దావీదు కూడా త్రోసివేయబడిన వాడే, దావీదు కూడా నెట్టివేయబడిన వాడే, దావీదు కూడా అవమానాల గుండా వెళ్ళిన వాడే. కానీ దేవుడు ఎంత ఖ్యాతి, ఎంత పేరు తీసుకొచ్చాడో మనకు తెలుసు. నీ జీవితంలో కూడా దేవుడు అలా చేస్తాడు. యోసేపుకి ఇచ్చిన ఖ్యాతి, బోయజుకి ఇచ్చిన ఖ్యాతి, దావీదుకి ఇచ్చిన ఖ్యాతి. 4వది చూస్తే 1 రాజుల గ్రంథం 1:47 మధ్యలో మాట, అక్కడ ఒక మాట ఉంటుంది, దావీదునకు కృతజ్ఞత చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లు. నిజమే, 4వది సొలొమోనుకు కలిగిన ఖ్యాతి. ప్రియులారా, బైబిల్లో ఈ ఖ్యాతి అంటే ఒక ఇంట్లోనో ఒక మామూలు మూల ప్రాంతంలోనో దేవుడిచ్చేది కాదు. దేశమంతా తెలుసుకునేంత ఖ్యాతి దేవుడిస్తాడు. నీ ఇంట్లో ఉన్న అవమానం రేపు నీకు దేశములో ఘనతను తీసుకురాబోతుంది. నీ ఇంట్లో నువ్వు ఇప్పుడు సిగ్గుపడుతూ బాధపడుతున్నావు, రేపు దేశం అంతట్లో నువ్వు సంతోషించేటట్లు దేవుడు చేస్తాడు. అల్పమైన బాలుడైన ఎన్నిక లేని సొలొమోనుకు దేవుడు ఎంత ఖ్యాతి కలుగచేశాడో మనకు తెలుసు. నీకు కూడా అలాంటి ఖ్యాతి దేవుడు కలుగచేస్తాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 5వగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో దానియేలు గురించి రాస్తూ, ఈయన ప్రధానులలో అధిపతులలో ప్రఖ్యాతి నొంది ఉండెను. నిజమే, దానియేలుకు దేవుడు ఎంత గొప్ప ఖ్యాతి ఇచ్చాడో మనకు తెలుసు. దేవుడు గొప్ప ఖ్యాతినిచ్చాడు. ఎంత ఉన్నతమైన ఖ్యాతి అంటే చెప్పటానికి వీల్లేదు. బానిసగా వచ్చాడు, అక్కడ బంధించబడుతూ వచ్చాడు. కానీ దేవుడు ఎంత గొప్ప చేశాడంటే దానియేలు తర్వాతే ఇంకా ఎవరైనా అన్నట్లుగా దేవుడు హెచ్చించాడు. ఈరోజు నువ్వు కూడా బానిసగా ఉన్నావేమో, ఎవరో మీద ఆధారపడి ఉండాల్సి వస్తుందని బాధపడొద్దు. ఎవరో ఇంట్లో ఉండి చదువుకుంటున్నానని దిగులు పడొద్దు. ఎవరో ఇంట్లో ఉండి నేను భోంచేసి వాళ్ళ మీద ఆధారపడుతున్నానని అస్సలు అనుకోవద్దు. దేవుడు నీకు ఖ్యాతి కలుగజేసేదాకా నిన్ను అలా ఉంచుతాడు. ఒక దినం వస్తుంది, నీకు కూడా ఖ్యాతి కలుగుతుంది. ఇది 5వదిగా చూస్తున్నాము. తర్వాత 6వదిగా చూసినట్లయితే హన్న ప్రార్థన చేస్తూ ఒక మాట అంటుంది, ప్రభువును స్తుతిస్తూ. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, ప్రఖ్యాతి నొందిన వెలుకాండ్రు ఓడిపోవుదురు,
తొట్టిలిన వారు బలము ధరించెదరు. నిజమే ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే హన్నాకు దేవుడు ఎంత ఖ్యాతినిచ్చాడో చెప్పటానికి వీల్లేదు. అయితే ఈ బైబిల్లో ఉంటున్న భక్తులందరూ వారికి వచ్చిన ఖ్యాతిని అది దేవునికి ఆపాదిస్తున్నారు, ఆ ఖ్యాతి దేవునికి ఇస్తున్నారు. నిజమే, ఇక్కడ హన్నాకు ఎంత గొప్ప ఖ్యాతి వచ్చిందంటే అవమానాలు గుండా వెళ్ళింది. మాట్లాడితే ఆమెను నిందించేవాళ్ళు, గొడ్రాలు అంటూ ఉండేవాళ్ళు. దేవుడు ఎంత గొప్ప బిడ్డనిచ్చాడంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా బిడ్డలు లేరని బాధపడుతున్నావా, దిగులు పడుతున్నావా? నీకు కూడా ఒక సమూయేలు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు నీకు పుట్టలేదని బాధపడవద్దు, కానీ దేవుని దృష్టిలో చిత్తంలో నీ సమూయేలు అనే బిడ్డ ఎప్పుడో తయారైపోయాడు. ఇంక మొదటి క్షణమే మరుక్షణమే దేవుడు నీ గర్భంలో ఉంచబోతున్నాడు. నువ్వు దిగులు పడొద్దు, బాధపడొద్దు. అన్నాకు ఎంత ఖ్యాతి వచ్చిందో మనకు తెలుసు. అవమానపరిచిన వారు, బాధ పెట్టిన వారు, నిందించిన వారందరూ కూడా అన్నా దగ్గరికి వచ్చారు. అన్నాకిచ్చిన కుమారుడు అలాంటి కుమారుడు కాదు. ఆ సమూయేలు ఎంత గొప్పవాడంటే ఆయన ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, దీర్ఘదర్శిగా ఉన్నాడు. రాజులను నియమించాలన్నా తీసివేయాలన్నా ఆ సమూయేలు చేతిలో ఉంది. దేవుడు నీకు ఇలాంటి బిడ్డను ఇవ్వటానికి సిద్ధపాటు కలిగి ఆయన సిద్ధపరుస్తుంటే నువ్వెందుకు కంగారు పడతావు, నువ్వెందుకు బాధపడతావు? ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేవుడు ఆ కాలముననే అనుభవంలో నిన్ను దర్శిస్తాడు, నీకు తప్పనిసరిగా ఇస్తాడు. ఇది 6వదిగా చూస్తున్నాము, హన్నాకు కలిగిన ఖ్యాతి. 7వదిగా చివరిగా చూసినట్లయితే 148వ కీర్తన 14వ వచనంలో చివరి మాట ఇశ్రాయేలీలకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. 7వది, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు ఖ్యాతిని కలుగజేశాడు. అదే జెఫన్యా ఇక్కడ కూడా చెప్తున్నాడు. నువ్వు కోల్పోయిన ఆ ఖ్యాతిని, ఆ ఘనతను మరలా 2 రెట్లుగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు మెచ్చుకోవట్లేదని, మనుషులు గొప్ప చేయట్లేదని, మనుషులు ఖ్యాతినివ్వట్లేదని, ఘనత ఇవ్వట్లేదని బాధపడొద్దు. వారు నీకిచ్చే అవమానాలు, నిందలే రేపు నీ దినాన, రేపు నీ జీవితంలో ఖ్యాతిగా మారబోతున్నాయి. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా చేసే దేవుడు ఆయనే అని రోమా 4:17 చెప్తుంది. ముగింపులో ఫిలిప్పి 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో అని చెప్తూ ముఖ్యమైన మాట, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి ఖ్యాతి దేవుడు నీ జీవితంలో అనుగ్రహించి నీ అవమానాన్ని, నిందలను, దుఃఖాన్ని, బాధను కొట్టివేసి త్వరలోనే నీకు మంచి పేరును కలగజేయబోతున్నాడు. విశ్వాసముంచు, నమ్ము. ఈ కార్యము దేవుడు త్వరపెట్టి జరిగిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వేకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. నెట్టివేయి త్రోసివేయబడిన 7 ఎలాంటి ఖ్యాతి పొందారో మాకు గుర్తు చేస్తూ వచ్చారు. ప్రభువా, అలాంటి అనుభవంలో మా ప్రియులు కూడా ఉండటానికి మాటలు వింటుండగా వారిని ధైర్యపరిచి త్వరలోనే వారికి ప్రభువా రెట్టింపు ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును కలుగు చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి ఖ్యాతిని, మంచి పేరును కలుగచేయునుగాక. ఆమెన్. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము